పిల్లలు అన్నం తినకపోతే ఏం చేయాలి? చాలా పేరెంట్స్‌కి కామన్ ప్రాబ్లమ్ ఇది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీ పిల్లలు భోజనం చేస్తారు. మీకు టెన్షన్ అనేది ఉండదు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బలవంతంగా తినిపించవద్దు. ఫోర్స్ చేస్తే పిల్లల్లో ఫుడ్ మీద విరక్తి చెందుతుంది. కామ్‌గా ఎంకరేజ్ చేయాలి. మెల్లిమెల్లిగా తినిపించాలి. అలా చేస్తేనే పిల్లలు తొందరగా తింటారు. చిన్న చిన్న పోర్షన్స్ ఇవ్వండి. పెద్ద ప్లేట్ పెట్టకండి. చిన్న బౌల్‌తో కలర్‌ఫుల్‌గా సర్వ్ చేయండి. ఇలా కాకుండా ఇలా ఇవ్వండి. వెజిటేబుల్ రైస్ అండ్ కర్డ్ రైస్, దాల్ రైస్ అండ్ లెమన్ రైస్, ఎగ్ రైస్ 1+ ఏజ్ అయితే ఇలా ఇవ్వండి. జంక్ ఫుడ్ తగ్గించండి. బిస్కెట్స్, చిప్స్, చాక్లెట్స్ ఎక్కువగా ఇస్తే మీరు తినండి. ఫిక్స్డ్ మీల్ టైం పెట్టండి. రోజు సేమ్ టైంకి ఇవ్వండి. మధ్యలో స్నాక్స్ ఎక్కువగా ఇవ్వకండి. ఫ్యామిలీతో కలిసి కూర్చోబెట్టి తినిపించండి. పేరెంట్స్ తింటుంటే పిల్లలు ఇమిటేట్ చేస్తారు. అండర్లైన్ హెల్త్ ఇష్యూ కూడా ఉంది చూడండి. తినకపోవడానికి కారణాలు వార్మ్ ఇన్ఫెక్షన్, ఐరన్ డెఫిషియన్సీ, ఫ్రీక్వెంట్ కోల్డ్ కాఫ్, మౌత్ అల్సర్స్ ఇవన్నీ కూడా మనకు అన్నం తినకుండా ఉండే మెయిన్ రీజన్స్. తర్వాత రిపీటెడ్గా యాప్టిట్యూడ్ లేకపోతే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. పిల్ల బాగా యాక్టివ్గా ఉంటే వెయిట్ గెయిన్ నార్మల్ అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు గ్రోత్ ఫేస్ వల్ల యాప్టిట్యూడ్ తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఇంకా ఇలాంటి ప్రెగ్నెన్సీ పేరెంటింగ్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్